స్టార్ట్ కెమెరా యాక్షన్. సో బేసిక్ టూల్స్ అయితే చేస్తాము. ఇంకా మనం చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్ కొత్త సిరీస్, లెట్స్ గో సిరీస్. మనం ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఇక్కడ వచ్చేసి జాంబీ అయితే వస్తున్నాడు, వీడికైతే కొంచెం గట్టిగా ఇద్దాం. వీడు గోల్డెన్ ఆర్మర్తో ఉన్నాడు వీడు. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి లైక్ అయితే చేసుకోండి. ఇది ఒకటైతే తిన్నాడు, పైకి అయితే రావట్లేదు వీడు. రే పైకి రారా. అక్కడ స్కెల్టన్ కూడా ఉన్నది, పెద్ద కేవే ఇది. వీడితే ఎందుకు కానీ మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. సో గైస్, నైట్ అయితే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు షీప్స్ అయితే ఎతుకుదాం. ఒకవేళ ఎతకపోతే రాత్రి జాంబీస్ మనల్ని చంపేస్తాయి కాబట్టి. సో గైస్, నిజం చెప్తున్నాను, ఇప్పుడుకొచ్చి నాకు ఒక్క షీప్ కూడా దొరకలేదు. మరి ఎతుకుదాం మనం. ఇక్కడ పైన అయితే ప్లేన్స్ ఉంది కదా, ఇక్కడ దొరుకుతాయేమో. పదండి అయితే పైకి అయితే వెళ్దాం. ఒక్క షీప్ కూడా దొరకలేదు. రాత్రి జాంబీస్ అయితే మనం లేసుకుంటా గట్టిగా. ఓకే గైస్, అక్కడ వచ్చేసి ఒక షీప్ అయితే ఉంది. గైస్, ఆల్రెడీ నైట్ అయితే అయిపోయింది. మన దగ్గర 2 షీప్స్ ఉన్నాయి, కానీ బెడ్కి 3 ఊలు కావాలి. అయ్యో, థర్డ్ షీప్ ఎక్కడ ఉంది గైస్? ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇప్పుడు థర్డ్ షీప్ని అయితే ఎతకాలి స్పీడ్గా. ఆల్రెడీ నైట్ అయిపోయింది, స్కెల్టన్ సైజ్ స్పాన్ అయిపోయి ముందే మనం వేసుకుంటున్నాయి. వెయిట్, అరే థర్డ్ షీప్ దొరికింది. ఓకే, 3 ఊలు. ఇప్పుడు ఫాస్ట్గా ఊలు కలెక్ట్ చేసి బెడ్ క్రాఫ్ట్ చేద్దాం, లేకపోతే జాంబీస్ మన డిన్నర్ చేస్తారు. ఫైనల్లీ గాయస్, నైట్ అయిపోయింది. డే 1 సక్సెస్ఫుల్లీ కంప్లీట్. నేను ఇంకా బతికే ఉన్నా. క్రాపర్కి థ్యాంక్ యూ చెప్పాలి, నన్ను చంపలేదు. ఓకే, ఇప్పుడు మెయిన్ మిషన్ ఏంటంటే విలేజ్ని ఫైండ్ చేయాలి. ఫుడ్ లేదు, బెడ్ లేదు, హౌస్ కూడా లేదు. బేసికల్లీ నా లైఫ్కి కూడా ప్రూఫ్ లేదు. విలేజ్ ఎక్కడ ఉందరా బాబు? లెఫ్ట్ చూసా ఫారెస్ట్, రైట్ చూసా మౌంటైన్, ముందు చూసా మళ్ళీ ఫారెస్ట్. మైన్క్రాఫ్ట్ మ్యాప్ కూడా నన్ను ట్రోల్ చేస్తుంది కదరా బాబు. గైస్, ఇప్పుడు కూడా విలేజ్ అయితే దొరకలేదు. పైన బ్లాక్స్ పెట్టుకొని చంక్స్ ఫుల్ పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చంక్స్ అయితే ఫుల్ పెట్టుకోవాలి, ఇప్పుడైనా కనబడితే బాగుండు. సో గాయస్, చంక్స్ వచ్చేసి ఫుల్గా అయితే పెట్టాను. ఇప్పుడు మొత్తం అయితే విలేజ్ ఉంటే బాగుండు. ఓకే, మొత్తం చూద్దాం. గాయస్, అక్కడైతే ఫారెస్ట్ ఉంది, చెర్రీ గ్రోమ్ ఫారెస్ట్. కానీ విలేజ్ అయితే కనబడలేదు యార్. చూద్దాం, ఇక్కడ ఎక్కడైనా ఉంటే బాగుండు. చెర్రీ గ్రోమ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే మనం ఇప్పుడైతే వెళ్దాం. అక్కడ విలేజ్ ఉంటే మన లక్క ఇంక మరి. సో గాయస్, మనం వచ్చేసి ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ విలేజ్ ఉంటే ఇంకా
అది దొరికేసింది గాయస్. సో గాయస్ ఫైనల్లీ మనకు వచ్చేసి విలేజ్ అయితే దొరికేసింది. అసలు దొరకదైతే అనుకున్నాను, దొరికింది మన లక్క. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం లూట్ అయితే చేయాలి. ఫైనల్లీ చాలా సేపు తర్వాత అయితే దొరికింది. ఎందుకైతే వెళ్దాం. చిన్న విలేజ్ దొరికింది. బ్లాక్ స్మిత్ అయితే లేడు. ఇప్పుడు చంక్స్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ముందు. ఓకే, వీడియో వలవలు అయితే పెడదాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, చిన్న విలేజే దొరికింది. సో గాయస్, బ్యాక్గ్రౌండ్ మీకు కొంచెం డిస్టర్బ్గా ఉంటే సారీ. నాకు ఎక్కడైతే ప్రాపర్ సెటప్ అయితే లేదు. ఓకే, ఇక్కడైతే పొటాటో ఉంది. పొటాటో కూడా మంచిదే. హేబెల్స్ కలెక్ట్ చేసి బ్రెడ్స్ అయితే చేసుకొని అదే మనకి ఫుడ్. ఫార్మ్స్ చేసేంతవరకు అదే మనకి ఇంక ఫుడ్, మరి ఏది చేయలేము. ఓకే, ఇక్కడ క్యారెట్స్ అయితే ఉన్నాడు. సారీ రా విలేజర్. వీడు వచ్చేసి మళ్ళీ ప్లాంట్ అయితే చేసుకుంటాడు, నాకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఓకే, బీట్రూట్. ఓకే, ఇక్కడ వచ్చేసి గోల్డ్ అయితే ఉన్నాడు. వీడిని అయితే చంపేద్దాం. ఐరన్ ఎంత కలెక్ట్ అవుతుందో చూద్దాం. 5 రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, స్పీడ్గా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వీడిని అయితే స్పీడ్ కొడదాం గైస్. అయిపోయాడు. 5 రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, ఎన్ని వచ్చాయి? 4. ఓకే, పర్లేదు. అలాగో ఇప్పుడు మనం మైనింగ్కి అయితే వెళ్తాము. ఆర్మర్ ఫుల్ చేసేంత వరకు అయితే మైనింగ్కి అయితే వెళ్దాం. ఈ విలేజ్ అయితే ఇప్పుడు చెక్ ఓకే, ఇక్కడ వచ్చేసి హేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డోర్ ఎక్కడ ఉంది? డోరే లేదు. ఓకే, హేబుల్స్ అయితే కలెక్ట్ చేసి బ్రెడ్స్ వేసుకొని ఇంకా ఇదే మనకు ఫుడ్ అందగల వరక. దాని తర్వాత మళ్ళీ క్రషర్ ఉంటుంది కదా, అదే కౌ క్రషర్, అది చేసుకొని ఇంకా అదే కుక్ చేసుకొని మనకు ఫుడ్ అది. ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అయితే బిల్డ్ చేస్తాను. మంచి హౌస్ అయితే కడదాం మైన్క్రాఫ్ట్లోనే. ఇక్కడ వచ్చేసి వీట్ అయితే ఉంది, వీట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ వచ్చేసి చికెన్కి అయితే టేమ్ చేయడానికి అవుతుంది. ఓకే గాయస్, కలెక్ట్ అయితే చేస్తాము. ఇప్పుడు వీళ్ళ హౌసెస్ అయితే చెక్ చేద్దాం. ముందు హేబుల్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ మెయిన్ ఉపయోగం ఇక్కడ. ఫుడ్ లేకపోతే అయిపోతాం ఇంకా. అయినా అయిపోయినా పర్లేదు, అలాగే హార్డ్కోర్ కాదు కాబట్టి పర్లేదు, మళ్ళీ మన ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక్క చెస్ట్ అయితే లేదు. మొత్తం చెక్ చేద్దాం. సో గైస్, నేనైతే మొత్తం విలేజ్ అయితే సెర్చ్ చేశాను. బట్ నాకు వచ్చేసి ఒక్క ఐటెం కూడా దొరకలేదు. అందుకే ఎలాగో నైట్ అయిపోయింది, రాత్రి స్లీప్ వేసి మార్నింగ్ లేసాను. డే 2 అయిపోయింది. సో అందుకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం మైనింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా దిగాలో నాకు అర్థం కావట్లేదు. జంప్ చేయడమే బెస్ట్ అనుకుంటా, లేదంటే వేరే ఏదైనా దారి ఉందో ఒక జంప్ అయితే చేస్తాం. పెద్దగా ఇవే డైమండ్స్ అవన్నీ దొరకాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఐరన్ ఆర్మర్కి అయితే మనకు కావాలి. ఓకే గాయ్స్, లోపలికి అయితే వెళ్తున్నాం. టార్చెస్ 20 ఉన్నాయి, చూద్దాం మరి. అరే యార్, జాంబీస్ అయ్యేటి రాకూడదు. నేను అయ్యి ఉంటేనే బాగుంటాయిలేండి. వస్తాడు అనుకుంటున్నాను, వస్తాడు గాయ్స్. వేయాలి అదే. సో గాయ్స్, అక్కడ వచ్చేసి కోల్ ఉన్నది. కోల్ అయితే మైన్ చేద్దాం మనం అక్కడ.
సో గైస్ మనం వచ్చేసి కోల్ అయితే కలెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా కోల్ ఉన్నది. ఇప్పుడైతే వద్దు, తర్వాత అయితే తీసుకొచ్చి మనకు ఫస్ట్ ముందు ఇక్కడ ఐరన్ అయితే కావాలి. ఇక్కడ జాంబీస్ ఇద్దరు అయితే ఉన్నారు. ఓకే, వీడిని వచ్చి చేసేద్దాం. ఒకడైతే అయిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు. ఓకే, అక్కడ కూడా ఒక టార్చ్ అయితే ప్లేస్ చేద్దాం. కోల్ చాలా ఉన్నది గైస్. సో ఇప్పుడు వచ్చేసి కోల్ అయితే కలెక్ట్ చేస్తాను. సో గైస్ కోల్ అయితే కలెక్ట్ చేస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే వెళ్దాం. ఐరన్ ఒక్క దగ్గర అయితే దొరకట్లేదు మనకి. ఓకే గైస్, ఐరన్ అయితే దొరికింది. ఐరన్ కలెక్ట్ చేసుకొచ్చి ఎక్కువ ఉంది మొత్తం. ఓకే, మనం ఐరన్ అయితే కలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం. అక్కడ ఐరన్ అయితే కనబడింది నాకు. లోపలికి వెళ్ళకైతే తీయచ్చు, జాగ్రత్త. ఓకే, ఇక్కడైతే ఉంది ఐరన్. దీన్ని కూడా కలెక్ట్ చేద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, అక్కడ వచ్చి 6 ఐరన్ అయితే దొరికింది. మీరు వచ్చేసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, లోపలికి అయితే వెళ్దాం. హంగర్ వచ్చేసి తగ్గిపోతుంది. ఓకే గాయస్, నాకేమైనా దొరకక అప్పుడు చూపిస్తాను గైస్ మీకు. సో గైస్, నేను వచ్చేసి -52లోకి అయితే వస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక డైమండ్ అయితే దొరికింది. ఓకే గైస్, ఫస్ట్ డైమండ్. ఓకే, ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ 1 ఆగండి, 2 ఉన్నట్టున్నాయి. 1 2. ఓకే గైస్, 2 డైమండ్ అయితే ఉన్నది. సారీ గైస్. ఇక్కడ వచ్చేసి రెడ్ స్టోన్ కూడా ఉంది. రెడ్ స్టోన్ టార్చెస్ అయితే అయిపోతున్నాయి, చేసుకుంటున్నాను అందుకే. ఓకే గైస్, రెడ్ స్టోన్ అయితే తీయచ్చు మనం. ఇక్కడ స్టోన్ పికాక్స్ తో అవ్వదు, ఐరన్ పికాక్స్ తోటి అవుతుంది. ఓకే, ఇంక చాలండి రెడ్ స్టోన్. ఇక్కడ వచ్చి ఐరన్ అయితే ఉంది, కలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఐరన్ అయితే కలెక్ట్ చేసాక నేను ఇంకా కేవ్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద కేవ్ ఉంది. ఓకే గైస్, ఇక్కడ వచ్చి స్క్రాపర్ అయితే ఉంది. జాంబీ స్క్రాపర్. ఓకే, మన దగ్గర షీల్డ్ ఉన్నది కాబట్టి అవ్వదు. అయినా కొట్టేస్తున్నాడు. పిల్ల జాంబీ రాకుండా అయితే చూసుకోవాలి. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి 2 స్కెల్టన్స్, ఒక జాంబీ అయితే ఉంది. అసలు ఇప్పుడు వచ్చేసి నాకు అర్థం కావట్లేదు. వస్తాడు పిల్ల జాంబీ. వీడిని కొట్టాలంటే ఇంకేదైనా ఉందా? ఓకే, స్కెల్టన్స్ యారోస్ అయితే తగిలిసే పర్లేదు. ఓకే గాయస్, వీళ్ళని వచ్చేసి ఇప్పుడు ఎలా చంపాలి? నేను అయిపోతానేమో. మొత్తం అన్ని సామాన్లు అన్నీ పోతాయి గైస్. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడైతే కిందకి వెళ్ళాడు, ఇంకోటి కూడా కిందకి వెళ్ళిపోయాడు. ఓకే, మళ్ళీ వస్తున్నారు అబ్బాయి. మధ్యలో ఎండర్ మ్యాన్ కూడా ఒకడు. గైస్ చాలా అయిపోయాం గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ సామాన్లు అయితే కలెక్ట్ చేసుకొని వెళ్దాం. నైట్ అయిపోయింది, స్లీప్ అయితే వేసి వచ్చు. ఓకే, డే 3 అయితే లేసాం. ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. సో గైస్, ఫైనల్లీ నేను మళ్ళీ కేవ్లోకి అయితే వస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు జాంబీ స్క్రాపర్స్ అయ్యేటి ఉండకూడదని అనుకుంటున్నాను. మన డైమండ్స్ అయితే ఇక్కడ ఉండాలి. అంటే అక్కడ ఒక డైమండ్ అయితే చూసాను, అది ఎక్కడ ఉందో మరి తెలీదు. ఇందాకలా చనిపోయేటప్పుడు బాగా గమనించలేదు. ఇప్పుడు చూద్దాం. 2 డైమండ్స్ అయితే ఉన్నాయి, అవి ఎందాకలు అయితే కలెక్ట్ చేసినవి. ఇంకా ఒక్క వెనక నుంచి వస్తారు. అసలు మీకోసం రాళ్ళు డైమండ్స్ ఇవ్వరా? ఓకే గైస్, జాంబీ వీడు వచ్చేసి ఈజీగా అయిపోతాడు.
పిల్ల జాంబీ ఉంటాడు గైస్, నిజంగా వాడిని చంపడం చాలా కష్టం. అంటే స్పీడ్ పరిగెడతాడు, మళ్ళీ చిన్నగా ఉంటాడు, మన అటాక్స్ ఏంటి వాడికి తగలవు. ఓకే, అందుకైతే వెళ్దాం. మన డైమండ్ ఎక్కడ ఉందో చూడొచ్చు. మెయిన్ ఆ డైమండ్ కోసమే అసలు నేను ఇక్కడికైతే వచ్చాను. ఓకే గాయస్, డైమండ్ అయితే దొరికింది. కానీ ఇక్కడ ఇద్దరు జాంబీలు అయితే దీనికి ప్రొటెక్షన్గా ఉన్నారు. ఓకే గైస్, పెద్ద జాంబీ వచ్చారు గైస్. చనిపోయాం గైస్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం అక్కడికైతే కేవ్లోకి అయితే వెళ్ళాలి. కేవ్లోకి వెళ్ళాకైతే మిమ్మల్ని కలుస్తాను గైస్. సో గైస్, మళ్ళీ మనం వచ్చేసి కేవ్లోకి అయితే వస్తాం. ఓకే, కొన్ని ఐటమ్స్ లావలోకి అయితే కలిసిపోలేదు కదా, వాళ్ళు పడిపోతే ఇంక మనకైతే దక్కవు అవి. మనం మెయిన్ డైమండ్స్ కోసం అయితే వచ్చాం. అసలు డైమండ్స్ ఏవి గైస్. ఓకే, పిల్ల జాంబీ దగ్గర సేఫ్ ఉండాలి. ఓ గైస్, మళ్ళీ అయిపోయాము వీడి వల్ల అసలు. గైస్, నేను వచ్చేసి ఐటమ్ కలెక్ట్ చేసి పైకి అయితే వస్తాను, అప్పుడు మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. ఇప్పుడు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఐరన్ టూల్స్ ఐటమ్స్ వే చేశాక ఎపిసోడ్ అయితే రన్ చేస్తాను. ముందైతే కిందకైతే వెళ్ళిపోవచ్చు. మీకు ఐటమ్స్ పైకి తెచ్చాక అయితే కలుస్తాను గైస్. సో గైస్, ఫైనల్లీ ఐటమ్స్ వచ్చేసి అయితే కలెక్ట్ చేస్తాం. మనకు టోటల్గా 5 డైమండ్స్ 23 ఐరన్ అయితే దొరికింది. ఓకే, ఇప్పుడు ఇవి వచ్చేసి చెస్ట్లో అయితే పెడతాం గైస్. ఈ ఐరన్ అయితే మెల్ట్ చేసి ఆర్మర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వేస్ట్ ఐటమ్స్ వచ్చేసి చెస్ట్లో అయితే పెడదాం గైస్. ఇంకా పెట్టేసాము. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసి ఫర్నెన్స్ అయితే చేసుకోవచ్చు. 2 ఫర్నెన్స్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు రెండిట్లోని సమానంగా పెడదాం. ఓకే, దాంట్లో 7, దీంట్లో అయితే 8 అయితే పెట్టాను. దీంట్లో కూడా సమానంగా ఐరన్ అయితే పెడదాం. ఇది మెల్ట్ అయ్యేటప్పటికి టైం పడుతుంది. ఓకే, అంతలోగా దాని తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను గైస్. సో గైస్, ఐరన్ వచ్చేసి మెల్ట్ అయితే చేస్తాం. ఇప్పుడు మన ఆర్మర్ వచ్చేసి అయిపోద్ది. ఓకే గైస్, 3 వచ్చాయి, పర్లేదు. నెక్స్ట్ దాంట్లో మొత్తం ఆర్మర్ అయితే సెటప్ చేసుకోవచ్చు. ఈ డైమండ్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏది చేస్తామో చూడొచ్చు. ఓకే గైస్, ఈ ఎపిసోడ్కి అయితే అంతే. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం